తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా టాలీవుడ్కు ఓ సూచన చేశాడు. టికెట్ రేట్లు పెంచుకోవడం కాదు, సమాజ బాధ్యతను నిర్వర్తించాలని సూచించాడు. సినిమా ప్రారంభానికి ముందు నటీనటులతో డ్రగ్స్, సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించేలా ఓ వీడియోని చేయాలని, అలా చేసిన వారికే వెసులుబాటు కల్పిస్తామని అన్నారు. ఈ మేరకు సదరు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కూడా. ఇకపై అలా డ్రగ్స్, సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించేలా వీడియోలు చేసిన వారికే కావాల్సిన వెసులుబాటు అందిస్తామని అన్నారు. టాలీవుడ్ నుంచి పెద్ద నిర్మాతలు ప్రభుత్వాలను సంప్రదిస్తూ తమ భారీ బడ్జెట్ సినిమాలకు కొన్ని వెసులుబాట్లు కావాలని కోరుకుంటారు. అదనపు షోలు కావాలని, టికెట్ రేట్లు పెంచాలని రిక్వెస్టులు పెడుతుంటారు. వాటికి ప్రభుత్వాలు కూడా సానుకూలంగా స్పందిస్తూ కావాల్సినవన్నీ అందిస్తుంటారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించారు. అలా వెసులుబాట్లు కావాలని వచ్చే వారికి ఓ కండిషన్ పెట్టారు. మీ వ్యాపారం కోసం టికెట్ రేట్లు పెంచమని అడగడం బాగుంది, అది మంచి వ్యాపారమే, కానీ సమాజం పట్ల బాధ్యత కూడా ఉండాలని, డ్రగ్స్, సైబర్ క్రైమ్ల మీద అవగాహన కల్పించేలా ఓ వీడియోను తయారు చేసి ఇస్తేనే కావలసిన అనుమతులు, వెసులుబాట్లు ఇస్తామని అన్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నూతన వాహన శ్రేణి ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పై విధంగా టాలీవుడ్కు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సైబర్ క్రైమ్, డ్రగ్స్పై సినిమాల్లో అవగాహన కల్పించాలని అన్నారు. 100 కోట్లు బడ్జెట్ సినిమా అయినా సరే చిత్ర ప్రారంభానికి ముందు ఆ వీడియోని ప్రదర్శించాలని అన్నారు. సినిమా టికెట్లు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారని, కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదని అన్నారు. సినిమాకు ముందు కానీ, సినిమా తర్వాత అయినా కానీ 1.5 లేదా 2 నిమిషాల నిడివితో ఆ సినిమాలో ఆర్టిస్టులతో వీడియో చేసి అవగాహన కల్పించాలని, అలా చేసిన వారికే ఫెసిలిటీస్ కల్పిస్తామని అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చి వీడియో చేసి ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి రేవంత్ రెడ్డి థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారని, ఇలా కొంతైనా తిరిగి ఇవ్వాలని, సినిమా వాళ్ళు డ్రగ్స్, సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించేలా వీడియోలు చేయాల్సిందే అని, ఎంత పెద్దవారు వచ్చినా కూడా ఇలా వీడియోలు చేసిస్తేనే అనుమతులు ఇవ్వండి అని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.